తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీగా వర్ష సూచనలు ఉన్నందున గండీడ్ మండలంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంటు, రెవెన్యూ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, పంచాయత్ శాఖ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొదలగు లైన్ డిపార్ట్మెంట్స్ అందరికి కూడా ఒక సమావేశము తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేయడమైనది. మరియు గండీడ్ మండలకు సంబంధించిన ఇంటింటి గ్రామస్తులకు అందరికీ, ముఖ్యంగా పంచాయత్ కార్యదర్శుల ద్వారా బీట్ ఆఫ్ టామ్ చేసి వారికి అత్యవసరంగా ఉన్నచో బయటికి రావాల్సిందిగా ఏర్పాటు చేసేటకు బీట్ ఆఫ్ టామ్ ద్వారా వారికి తెలియపరచుటకు ఏర్పాటు చేయనైనది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఈ ఎలక్ట్రికల్ స్తంభాలు ఉంటాయో ఆ స్తంభాలకు తాకడకపోవడం కానీ, ఆ స్తంభాలకు ముట్టుకోకుండా ఉండడానికి, అలాగే అగ్రికల్చర్ వ్యవసాయంలో తీసుకునే సూచనలు కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు నిరంతరంగా ఎలాంటి ఎవరికి కూడా అపాయం జరగకుండా చూడటానికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇరిగేషన్ శాఖ వారికి కూడా ఎక్కడైతే చెరువులు, కుంటలు ఉన్నాయో అక్కడ అధికంగా ఏదైనా ఇబ్బందులు ఉండి అధిక వర్షాలతోటి తెగిపోవడానికి ఛాయిస్ ఉన్నట్టుగా ఉంటే ఆ గ్రామం లోపల ప్రత్యేక శ్రద్ధ వహించి వెంటనే స్పందించి తగు సూచనలు తీసుకోవడానికి కూడా వారికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే మన ఎస్ఐ గారు కూడా వారు నిరంతరంగా గ్రామం లోపల ఎక్కడైతే ఏమైనా ఇండీడ్ సర్కమ్స్టెన్సెస్ జరిగితే మేము కూడా వెంటనే వచ్చి మేము మీతో ఉన్నామని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. ఇలాగా ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఎవరికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎల్లవేళలా కృషి చేసి మన గండీడ్ మండలంలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి ఇబ్బంది కాకుండా చూడటానికి అందరు కూడా మీటింగ్ లోపల సమావేశం ఏర్పాటు చేశాము. అలాగే అలాంటి ఒకవేళ ఇల్లు ఒకవేళ పాట్లీ ఇల్లు కానీ, ఫుల్ ఇల్లు కానీ ఒకవేళ డ్యామేజ్కు అలాగా అనిపిస్తే కూడా పంచాయత్ సెక్రటరీ వెంటనే వాళ్ళకి షెల్టర్ ఇవ్వడానికి కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము. మరి ఎక్కువ రోడ్ల పైన వాటర్ గిట ఫ్లో అయ్యేదైతే గండీడ్ మండలంలో అలాంటివి లేవు. ఇంకోటి ఏంటంటే మరీ ఇల్లు కూలిపోయే స్టేజ్లో ఉంది వాళ్ళకి అప్రమత్తం చేసేదానికైతే పంచాయత్ సెక్రటరీ నడుము కట్టారు. కాబట్టి మా గండీడ్ మండలం లోపల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, ఇంకా ముఖ్యమైనది ఏంటంటే చేపలు పట్టే వాళ్లకు ముఖ్య సూచనలు ఇవ్వడం జరిగింది. చేపలు పెట్టే వాళ్ళు చేపలు పట్టుకోవడానికి ఈ 3 రోజులు వెళ్లకుండా ఉండడానికి బాగా అవేర్నెస్ తెచ్చి గ్రామాలలో కూడా వెళ్లకుండా చూడడానికి అందరు కూడా సమన్వయంగా చూడడానికి సిద్ధపడ్డారు. రెండోది మేకలు మేపేవాళ్ళు, తర్వాత పశువులు మేపేవాళ్ళు వాళ్ళకు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా చూడడానికి కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడానికి సూచనలు ఇచ్చాము. గండీడ్ మండలం లోపల మనకు భారీ నుంచి అతి భారీ వర్ష ప్రభావం వరకు ఏవైతే సూచనలు ఇవ్వాలో అవన్నీ సూచనలతోటి పాటిస్తున్నామని చెప్పేసి సవినయంగా తెలిపారు.